ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి 'సర్వైవర్' సీరీస్ గురించి. మనకి రెగ్యులర్‌గా 'సర్వైవర్' సీరీస్‌లో వార్ గేమ్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. బట్ ఈ సంవత్సరంలో 'సర్వైవర్' సీరీస్‌లో వార్ గేమ్స్ జరగకపోవచ్చన్నమాట. ఎందుకంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ 'సర్వైవర్' సీరీస్‌ని జస్ట్ 'సర్వైవర్' సీరీస్ అనే ప్రమోట్ చేస్తుంది. 'సర్వైవర్' సీరీస్ వార్ గేమ్స్ అని ప్రమోట్ చేయట్లేదన్నమాట. జస్ట్ 'సర్వైవర్' సీరీస్ ఈ సంవత్సరంలో జరుగుతదని మాత్రమే ప్రమోట్ చేస్తుంది. అండ్ మేబీ మనకి పాస్ట్‌లో లాగా టీమ్ వర్సెస్ టీమ్ మ్యాచ్ జరగొచ్చన్నమాట 'సర్వైవర్' సీరీస్‌లో. లేదంటే మనకి 'రా' వర్సెస్ 'స్మాక్ డౌన్' జరిగినా జరగొచ్చన్నమాట. సో, ఈ సంవత్సరంలో ఇంకా డ్రాఫ్ట్ అయితే జరగలేదు. ఈ సంవత్సరంలో ఎప్పుడో ఒక్కసారైనా డ్రాఫ్ట్ జరుగుతది కావచ్చు అని అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. సో, మేబీ ఈ డ్రాఫ్ట్ 'సర్వైవర్' సీరీస్ కన్నా ముందు జరిగి సో, ఇప్పుడు 'సర్వైవర్' సీరీస్ కన్నా ముందు డ్రాఫ్ట్ జరుగుతుందంటే మేబీ ఒకవేళ జరిగితే సో, టీమ్ 'రా' వర్సెస్ టీమ్ 'స్మాక్ డౌన్' జరిగే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉందన్నమాట. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ అయితే వార్ గేమ్స్ అని చెప్పట్లేదు. జస్ట్ డైరెక్ట్‌గా 'సర్వైవర్' సీరీస్ అనే చెప్తుంది. సో, మనకి టీమ్ 'రా' వర్సెస్ టీమ్ 'స్మాక్ డౌన్' మ్యాచెస్ చూడడానికి దొరికినా దొరకవచ్చు 'సర్వైవర్' సీరీస్‌లో. లేదంటే డైరెక్ట్‌గా ఏదో ఒక టీమ్ వర్సెస్ టీమ్ మ్యాచెస్ జరిగినా జరగొచ్చనమాట 'సర్వైవర్' సీరీస్‌లో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం 'ది అమెరికన్ నైట్‌మేర్' కోడీ రోడ్స్ గురించి. సో, కోడీ రోడ్స్ బ్యాక్‌లాష్‌లో సర్ప్రైజ్ రిటర్న్ చేసినా చేయొచ్చు అన్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేస్తుందంట కోడీ రోడ్స్‌ని బ్యాక్‌లాష్‌లో రిటర్న్ చేపించడానికి. ఒక సర్ప్రైజ్ రిటర్న్ చేపించడానికి డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ అయితే చేస్తుంది. ఈ ప్లాన్స్ అన్నీ వర్కౌట్ అవుతే మన కోడీ రోడ్స్ బ్యాక్‌లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లోనే రిటర్న్ చేస్తారన్నమాట. సో, ఏదేమైనా సరే బ్యాక్‌లాష్‌లో రిటర్న్ చేయకపోయినా బ్యాక్‌లాష్ అయిపోయిన తర్వాత జరిగే స్మాక్ డౌన్‌లో మన కోడీ రోడ్స్ వస్తారు. ఎందుకంటే ఆ స్మాక్ డౌన్ ఎపిసోడ్ కోసం కోడీ రోడ్స్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉన్నారు కాబట్టి. సో, మేబీ ముందే రావచ్చు. లేదంటే స్మాక్ డౌన్ ఎపిసోడ్‌లోనే డైరెక్ట్‌గా వచ్చినా రావచ్చన్నమాట కోడీ రోడ్స్. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన రేండీ ఆర్టన్ గురించి. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ ఒక వీడియోనైతే చేసిందన్నమాట. సో, మన రేండీ ఆర్టన్ కెరియర్ మొత్తంలో డబ్ల్యూడబ్ల్యూఈకి ఎప్పుడైతే వచ్చిండో సో, అప్పటి నుండి ఇప్పటి వరకు జాన్ సీనాకి ఎన్ని ఆర్‌కేఓలు కొట్టిండో సో, ఆ అన్ని ఆర్‌కేఓలు కలిపి ఒక వీడియో రూపంలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిందన్నమాట. సో, మన రేండీ ఆర్టన్ ఎంటైర్ కెరియర్‌లో తన మొత్తం కెరియర్‌లోనే 40 ఆర్‌కేఓలు కొట్టిండు మన జాన్ సీనాకి రేండీ ఆర్టన్. సో, ఆ ఆర్‌కేఓ వీడియోస్ అన్నిటిని మన డబ్ల్యూడబ్ల్యూఈ పోస్ట్ చేసిందన్నమాట. అండ్ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో వెళ్లి చూడొచ్చు. అవన్నీ లెక్క పెడితే 40 ఆర్‌కేఓలున్నాయి. 40 ఆర్‌కేఓలో దెబ్బ మన జాన్ సీనా తిన్నాడన్నమాట. అండ్ మన జాన్ సీనాది కౌంట్ చేయలేదు. అంటే మన జాన్ సీనా రేండీ ఆర్టన్ కూడా కనెక్ట్ చేసిండు. అంటే యాటిట్యూడ్ అడ్జస్ట్‌మెంట్ జాన్ సీనా రేండీ ఆర్టన్‌కి కనెక్ట్ చేసిండన్నమాట. బట్ అది కౌంట్ చేయలేదు. జస్ట్ ఆర్‌కేఓలు మాత్రమే కౌంట్ చేసిందన్నమాట. సో, మొత్తానికి 40 ఆర్‌కేఓలు మన జాన్ సీనా తిన్నారన్నమాట రేండీ ఆర్టన్ చేతుల్లో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రేండీ ఆర్టన్ థీమ్ సాంగ్ గురించి. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ రేండీ ఆర్టన్ థీమ్ సాంగ్‌ని చేంజ్ చేయడానికి ప్లాన్స్ అన్నీ చేసింది. సో, ఆల్మోస్ట్ చేంజ్ అయ్యేది మన రేండీ ఆర్టన్ థీమ్ సాంగ్. బట్ ఫ్యాన్స్ వల్ల ఆ ప్లాన్స్ అనేవి చేంజ్ అయిపోయినాయన్నమాట. ఎందుకంటే ఫ్యాన్స్ అందరూ మన రేండీ ఆర్టన్ థీమ్ సాంగ్‌ని పాడుతున్నారు. సో, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. మన రేండీ ఆర్టన్ స్టేడియంలోకి వచ్చినప్పుడు చాలామంది ఫ్యాన్స్ 'రేండీ ఆర్టన్' థీమ్ సాంగ్‌ని పాడుతున్నారనమాట. ఒకళ్ళిద్దరు గాదు. అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ 'రేండీ ఆర్టన్' థీమ్ సాంగ్‌ని పాడుతున్నారు. సో, ఇంత మంచిగా ఫ్యాన్స్ 'రేండీ ఆర్టన్‌కి' సపోర్ట్ చేస్తున్నప్పుడు, 'రేండీ ఆర్టన్' థీమ్ సాంగ్‌కి సపోర్ట్ చేస్తున్నప్పుడు, 'రేండీ ఆర్టన్' థీమ్ సాంగ్ చేంజ్ చేయడం ఎందుకని మన డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టెప్ వేసిందనమాట. ఈ థీమ్ సాంగ్‌ని చేంజ్ చేయడంలో. అండ్ మన 'రేండీ ఆర్టన్' థీమ్ సాంగ్ చేంజ్ అయిన తర్వాత ఒక బెటర్ స్టోరీ లైన్ అండ్ ఇంకా వేరే లెవెల్‌లో ఉండేదంట. బట్ ఫ్యాన్స్ వల్లనే ఇదంతా జరగలేదు అని ఈ టైప్‌లో అంటున్నారు. అయినా సరే 'రేండీ ఆర్టన్' ఇప్పుడు పవర్‌ఫుల్‌గానే కనిపిస్తున్నారు. సో, చూడాలి మరి ఇన్ ఫ్యూచర్‌లో ఏమైనా మన 'రేండీ ఆర్టన్' థీమ్ సాంగ్ చేంజ్ అవుతదా? అవ్వదా? సో, నాకైతే ప్రెజెంట్ ఉన్న థీమ్ సాంగే అనిపిస్తది 'రేండీ ఆర్టన్‌ది'. సో, వేరే థీమ్ సాంగ్ వచ్చినా సరే మనకి ఈ థీమ్ సాంగే గుర్తుండిపోతదన్నమాట. సో, ఆ లెవెల్‌లో ఉండింది ఇప్పుడు 'రేండీ ఆర్టన్' ప్రెజెంట్ ఉన్న థీమ్ సాంగ్. సో, మరి మీరేమంటారు? అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డబ్ల్యూడబ్ల్యూఈ మర్చండైజ్ గురించి. సో, ఈ వారంలో మనకి టాప్ 3లో ఒక అంటే మిడ్ కార్డ్ సూపర్ స్టార్ వచ్చినాడన్నమాట. సో, ఆ సూపర్ స్టార్‌కి మేజర్ స్టోరీ లైన్ అయితే లేదు. బట్ అయినా సరే మర్చండైజ్ సేల్‌లో టాప్ 3లోకి వచ్చినాడన్నమాట. ఆ సూపర్ స్టార్ ఇంకెవరు కాదు కరియన్ క్రాస్. సో, కరియన్ క్రాస్ మర్చండైజ్ సేల్‌లో టాప్ 3లోకి వచ్చేసినారు. ఫైనల్లీ రోమన్ రీన్స్‌ని కూడా బీట్ చేసిండన్నమాట కరియన్ క్రాస్ మర్చండైజ్ సేల్‌లో. సో, నంబర్ 1లో జో హెన్రీ ఉన్నాడు. జో హెన్రీ టీ షర్ట్స్ చాలా ఎక్కువగా సేల్ అవుతున్నాయి. రెసల్‌మేనియాలో రిటర్న్ చేసినప్పటి టీ షర్ట్. అండ్ దాని తర్వాత సెకండ్ ప్లేస్‌లో మన జాన్ సీనా ఉన్నారు. అండ్ థర్డ్ ప్లేస్‌లో కరియన్ క్రాస్ ఉన్నారన్నమాట. అండ్ ఫోర్త్ ప్లేస్‌లో రోమన్ రీన్స్ ఉన్నారు. రోమన్ రీన్స్‌ని బీట్ చేసి మరి కరియన్ క్రాస్ టాప్ 3లోకి వెళ్లారన్నమాట. సో, ఇది మామూలు విషయం కాదు.
మర్చెండైజ్ సేల్‌లో ఒక సూపర్ స్టార్, ఒక మిడ్ కార్డ్ సూపర్ స్టార్ అంటే ఇప్పుడు మిడ్ కార్డ్ అంటే నేను కరీన్ క్రాస్‌ని ఏం తక్కువ చేయట్లేదు. ఎందుకంటే మేజర్ స్టోరీ లైన్ అయితే లేదన్నమాట కరీన్ క్రాస్‌కి. అలాంటి సూపర్ స్టార్ ఇప్పుడు మర్చెండైజ్ సేల్‌లో టాప్ 3లోకి వెళ్ళినారంటే సో మామూలు విషయం కాదు. సో చూడాలి మరి దీన్ని బట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన డబ్ల్యూడబ్ల్యూఈ మన కరీన్ క్రాస్‌కి మేజర్ స్టోరీ లైన్‌లో బుక్ చేస్తదా? చేయదా? సో బానే ఉంది. ప్రాపర్‌గా అనేది లేదన్నమాట కరీన్ క్రాస్‌ది. ఒక అంటే ఏదో వస్తున్నాడంటే వస్తున్నాడు. సో ఈ సూపర్ స్టార్‌ని గెలుకుతున్నాడు. ఆ సూపర్ స్టార్‌ని గెలుకుతున్నాడు. ప్రతి ఒక్కరిని గెలుకుతున్నాడు గానీ, సో తన పర్పస్ ఏంది? అంటే దేనికోసం ఫైట్ చేస్తున్నాడు? దేనికోసం ఉన్నాడు అనే దానిపైన ఒక క్లారిటీ అయితే లేదన్నమాట కరియన్ క్రాస్ స్టోరీ లైన్‌లో. సో చూద్దాం మరి ఫ్యూచర్‌లో మంచి ప్లాన్స్ అయితే ఉండొచ్చు కరియన్ క్రాస్‌కి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం విల్ ఓస్ప్రే గురించి. విల్ ఓస్ప్రే మన ఏఈడబ్ల్యూ సూపర్ స్టార్ అన్నమాట. ఏఈడబ్ల్యూ సూపర్ స్టార్ డబ్ల్యూడబ్ల్యూఈ పైన పడ్డాడన్నమాట. సో డబ్ల్యూడబ్ల్యూఈని ఏఈడబ్ల్యూతో కంపేర్ చేస్తుండు. డబ్ల్యూడబ్ల్యూఈతో కంపేర్ చేస్తే ఏఈడబ్ల్యూ బెటర్ అన్నట్టుగా అంటున్నారన్నమాట. యాజ్ ఎ రెగ్యులర్‌గా విల్ ఓస్ప్రే అంటే డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్‌కి రెస్పెక్ట్ ఇస్తాడు గానీ, స్టోరీ లైన్స్ ప్రకారం డబ్ల్యూడబ్ల్యూఈ కన్నా ఏఈడబ్ల్యూ బెటర్ అని విల్ ఓస్ప్రే అంటున్నారన్నమాట. సో ఎక్కువ దాంట్లోనే కాదు చాలా కంపేర్ చేసిండు. సో అన్నిటికంటే ఏఈడబ్ల్యూఏ బెటర్ అని అంటున్నాడన్నమాట. దీనిపైన మరి మీరేమంటారు? విల్ ఓస్ప్రే చెప్పింది కరెక్టేనా? కాదా? అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సెత్ రాలిన్స్ గురించి. సో మన సెత్ రాలిన్స్ అంట సంవత్సరానికి 200 మ్యాచెస్‌లో ఫైట్ చేయాలని అనుకుంటున్నాడంట. సో యాస్ ఎ కాంట్రాక్ట్ ప్రకారం సెత్ రాలిన్స్ 200 మ్యాచెస్‌లో ఫైట్ చేద్దామని అనుకుంటున్నాడంట. సో చూడాలి మరి 200 మ్యాచెస్ అంటే మామూలు విషయం కాదు ఒక సంవత్సరంలో. సో దాదాపుగా అన్ని మ్యాచెస్‌లో ఫైట్ చేయలేరన్నమాట. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌లో 200 మ్యాచెస్‌లో ఫైట్ చేయడం అంటే మామూలు విషయం అయితే కాదు. మేబీ అది సెత్ రాలిన్స్ చేసినా చేయొచ్చన్నమాట. అంటే ఓన్లీ రా అండ్ స్మాక్ డౌన్ కాదు, ప్రీమియం లైవ్ ఈవెంట్స్ కాదు. మనకి ఆఫ్ ఎయిర్‌లో చాలా మ్యాచెస్ జరుగుతాయి. అండ్ లైవ్ ఈవెంట్స్ కూడా జరుగుతాయి. ప్రతి వారంలో జరుగుతాయన్నమాట లైవ్ ఈవెంట్స్. సో దాంట్లో కూడా ఫైట్ చేస్తారు. అవన్నిటిని కలుపుకొని ఓన్లీ రా అండ్ స్మాక్ డౌన్ మాత్రమే కాదు. అవన్నీ షోస్‌ని కలుపుకొని మన సెత్ రాలిన్స్ సంవత్సరానికి 200 మ్యాచెస్‌లో ఫైట్ చేయాలని అనుకుంటున్నారంట. అండ్ చూడాలి మరి ఫ్యూచర్‌లో చేస్తారో చేయరో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం లివ్ మోర్గన్ గురించి. సో లివ్ మోర్గన్ ఇప్పుడు షూటింగ్‌లో బిజీ ఉందన్నమాట. హాలీవుడ్‌లోకి వెళ్ళింది. సో ప్రెజెంట్ అయితే మన లివ్ మోర్గన్ వుమెన్స్ టాగ్ టీమ్ ఛాంపియన్. సో ఇప్పుడు ఆ టైటిల్స్‌నైతే రిలింక్విష్ చేయలేదు. అండ్ ఆఫ్‌లో అంటే ఇప్పుడు బ్రేక్‌లో ఉన్నా సరే మన లివ్ మోర్గన్ ఆ టైటిల్‌ని రిలింక్విష్ చేయదు. తన దగ్గరే ఉంటదని అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ మన లివ్ మోర్గన్ రిటర్న్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయిందన్నమాట. సో మనకిప్పుడు బ్యాక్‌లాష్ అయిపోయిన తర్వాత రా ఉంటది కదా! సో ఆ రా షోలో కాకుండా సో దాని తర్వాత జరిగే రా షోలో మన లివ్ మోర్గన్ రిటర్న్ చేస్తదంట. మే 16థ్ వరకు షూటింగ్ ఏమో అయిపోతదంట. సో దాని తర్వాత జరిగే రా షోలో మన లివ్ మోర్గన్ రిటర్న్ చేస్తదని అప్డేట్ అయితే వచ్చింది. సో అందులో రిటర్న్ చేయకపోయినా సరే సో తొందరలోనే అంటే పెద్ద గ్యాప్ అయితే కాదన్నమాట. లివ్ మోర్గన్ తొందరలోనే వస్తది. అందుకనే మన లివ్ మోర్గన్ టైటిల్‌ని రిలింక్విష్ చేయలేదన్నమాట. సో దానికి రీజన్ అదే తొందరలోనే మన లివ్ మోర్గన్ డబ్ల్యూడబ్ల్యూ రిటర్న్ చేస్తది. రిటర్న్ చేసి మళ్ళీ బ్రేక్ తీసుకుంటదనేది చూడాలన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రేండీ వర్సెస్ కోడీ మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్ గురించి మన రేండీ ఆర్టన్ మాట్లాడినారన్నమాట. సో మేమిద్దరం గనుక ఫైట్ చేస్తే సో మేమిద్దరం ఈక్వల్‌గా ఉంటాం. ఫైట్‌లో కావచ్చు, దేంట్లోనే కావచ్చు మేమిద్దరం ఈక్వల్‌గా ఉంటాం. రేండీ ఆర్టన్ నేను అండ్ కోడీ రోడ్స్ ఇద్దరం ఈక్వల్‌గా ఉంటామని మన రేండీ ఆర్టన్ చెప్పినారన్నమాట. సో మరి ఈక్వల్‌గా ఉంటే ఎవరు విన్ అవుతారో? సో దానికోసమే స్టోరీ లైన్ ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. చాలామంది ఫ్యాన్స్ వీళ్ళ మధ్య మ్యాచ్ ఉంటే మంచిగుంటదని చాలామంది ఫ్యాన్స్ అనుకుంటున్నారనమాట. అండ్ అంతేకాదు మన రేండీ ఆర్టన్ ఒక మాట చెప్పిండు కదా! మేమిద్దరం ఫైట్ చేసినప్పుడు మేమిద్దరం ఈక్వల్‌గా ఫైట్ చేస్తామని. ఈ మాట చెప్పిన తర్వాత చాలామంది ఫ్యాన్స్ రేండీ ఆర్టన్‌ని పొగుడుతున్నారనమాట. సో రేండీ ఆర్టన్ ఎంత పెద్ద సూపర్ స్టారో మనందరికీ తెలుసు. కోడీ రోడ్స్ ఈ మధ్యలో డబ్ల్యూడబ్ల్యూలో పేరు సంపాదించిండనమాట. అంటే రేండీ ఆర్టన్‌కి ముందే ఆ పేరుంది. కోడీ రోడ్స్ రీసెంట్‌గా సంపాదించిండు. కోడీ రోడ్స్ ఏం చిన్న సూపర్ స్టార్ ఏం కాదు యాజ్ ఆఫ్ నౌ. బట్ ఇలా చెప్పడం చాలామంది ఫ్యాన్స్‌కి నచ్చిందన్నమాట. రేండీ ఆర్టన్, కోడీ రోడ్స్‌తో సమానంగా కంపేర్ చేసుకోవడం చాలామందికి నచ్చింది. సో అందుకనే రేండీ ఆర్టన్‌కి చాలామంది ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రెయిన్స్ గురించి. సో రోమన్ రెయిన్స్ అయితే ఒక లాంగ్ బ్రేక్ అయితే తీసుకుంటున్నాడన్నమాట. సో చాలా రోజులవుతుంది రోమన్ రెయిన్స్ డబ్ల్యూడబ్ల్యూలో కనిపించక. అండ్ జూన్ మంత్‌లో వస్తారని అంటున్నారు. అండ్ ఈ జూన్ మంత్‌లో రిటర్న్ చేసిన, దాని తర్వాత రిటర్న్ చేసిన రోమన్ రెయిన్స్ అదే ట్రైబల్ చీఫ్ క్యారెక్టర్‌లో వస్తారా? లేదంటే వేరే క్యారెక్టర్‌లో వస్తారా? సో మనకి ఒక మాటనైతే క్లియర్‌గా చెప్పిండు రోమన్ రెయిన్స్. అదేందంటే పాల్ హెమన్ లేకపోతే ఈ ట్రైబల్ చీఫ్ క్యారెక్టర్ ఉండదు. అంటే నా పక్కన పాల్ హెమన్ లేనప్పుడు ఈ ట్రైబల్ చీఫ్ క్యారెక్టర్ ఉండదని
మన రోమన్ రెయిన్సే క్లియర్‌గా చెప్పిండు. సో, దానికోసం మేబీ దాని ప్రకారం చూస్తే మన రోమన్ రెయిన్స్ ఇప్పుడు రిటర్న్ చేసినప్పుడు ఒక న్యూ క్యారెక్టర్‌లో వస్తారని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. అంటే ఇదొక క్లియర్ కట్ అప్డేట్ కాదన్నమాట. రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. యాస్ పర్ స్టోరీ లైన్ ప్రకారం రోమన్ రెయిన్స్ ఒక న్యూ క్యారెక్టర్‌లో రావచ్చన్నమాట. సో, అది బిగ్ క్యారెక్టరా? లేదంటే ఇంకా వేరే క్యారెక్టరా అనేది క్లారిటీగా తెలియదు. లేదంటే మళ్ళీ ఇప్పుడున్న క్యారెక్టర్‌లోనే వస్తారా? సో, స్టోరీ లైన్ ప్రకారం అయితే రోమన్ రెయిన్స్ ట్రైబల్‌షిప్ క్యారెక్టర్‌లో కనిపించొద్దు. బట్ కనిపిస్తే సో, అదే క్యారెక్టర్‌లో కంటిన్యూ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, అదే క్యారెక్టర్‌లో కంటిన్యూ అవుతే మేబీ అండ్ ఇంకా సంథింగ్ ఉంటదన్నమాట. సో, ఆ సంథింగ్ ఏంటిదనేది వన్స్ ఇప్పుడు రోమన్ రెయిన్స్ రిటర్న్ చేసిన తర్వాత తెలుస్తది. సో, ఒక్కవేళ ఆ ట్రైబల్ చీఫ్ క్యారెక్టర్‌లోనే వస్తే సో, మరి మీరేమంటారు? రోమన్ రెయిన్స్‌కి ఒక న్యూ క్యారెక్టర్‌లో బుక్ చేస్తే మంచిగుంటదా? లేదంటే ఇదే ట్రైబల్ చీఫ్ ఓటీసీ క్యారెక్టర్‌లో బుక్ చేస్తే మంచిగుంటదా? మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి.